సమగ్ర పోషక యాజమాన్యం అంటే సహజంగా ప్రతి పంట వాటి యొక్క జీవితకాలం పూర్తి కావాలంటే దాదాపుగా 17 నుంచి 21 పోషకాలు అవసరం. అయితే ఈ పోషకాలన్నీ కూడా నేల నుంచి అదేవిధంగా వివిధ సోర్సెస్ ద్వారా మనము నేలకు అందించడం జరుగుతుంది. అయితే ఈ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్ పోషకాలకు సంబంధించినటువంటి సోర్సెస్ అన్నిటినీ మనము మిళితం చేసి పంటల లోపల పోషకాల యాజమాన్యాన్ని గనక చేపట్టినట్లయితే దాన్ని మనం సమగ్ర పోషక యాజమాన్యం అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో భాగాలుగా మనం ఏవి విభజించవచ్చు, అంటే ఎలా ఉంటాయి కేటగిరీస్? ప్రధానంగా సమగ్ర పోషక యాజమాన్యంలో 4 అంశాలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అందులో మొట్టమొదటిది మనము పంట పండించేటువంటి నేల, రెండవది సేంద్రియ ఎరువులు, మూడవది జీవన ఎరువులు, నాలుగవది రసాయనిక ఎరువులు. ప్రధానంగా ఈ 4 అంశాల మీదనే మనకు ఈ సమగ్ర పోషక యాజమాన్యం అనేటువంటిది మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే.